హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ నెల్లూరు అమ్మాయి. ఈరోజు మనం ఒక సూపర్ హెల్తీ టేస్టీ స్వీట్ తయారు చేయబోతున్నాము. అదేంటో కాదు, ఖర్జూరం డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ స్వీట్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఖర్జూరం, కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు అండ్ పిస్తా పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇష్టం లేదని పిస్తా పప్పు యాడ్ చేయలేదు. మీకు నచ్చితే పిస్తా పప్పు కూడా యాడ్ చేసుకోండి దీంట్లో. ఈ ఖర్జూరం తెచ్చి చాలా రోజులైందనమాట. మా హస్బెండ్ నేను తింటానని తీసుకొచ్చాడు. 2 ప్యాకెట్స్ తీసుకొని వచ్చాడు. ఒక్క ప్యాకెట్ ఓపెన్ చేసామన్నమాట. ఓపెన్ చేసినప్పటి నుంచి మా హస్బెండ్ తింటున్నాడు, కానీ నేను ఒక్కటి కూడా తినలేదు. నాకు ఇష్టం లేదని అస్సలు తినలేదనమాట. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి లాస్ట్ టైం నేనేం చేశానంటే ఇలా ఖర్జూరం తీసుకొని లడ్డూలు చేశాను. చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. అందుకని చెప్పి వీడియో తీద్దామని చెప్పి ఇంకొక ప్యాకెట్ ఉంది కదా, ఆ ప్యాకెట్తో ఈరోజు లడ్డు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక ఖర్జూరం ఉన్నాయి కదా, దాంట్లో గింజలంతా తీసేసుకొని ఇలా ఖర్జూరాన్ని మాత్రమే పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న మొత్తం ఖర్జూరాన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీలో మనం ఈ ఖర్జూరాన్ని మొత్తాన్ని వేసేసుకొని ఈ ఖర్జూరం అంతా చాలా మెత్తగా రావాలి. మెత్తగా వచ్చేంత వరకు మనం బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక బౌల్లో వేసుకుంటాము. తర్వాత మనం కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పులు తీసుకుంటాము. మీకు కావాలనుకుంటే దీంట్లో పిస్తా పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ నువ్వులు కూడా యాడ్ చేసుకుంటారనమాట. నాకు నువ్వులు అండ్ పిస్తా అంత ఎక్కువ నచ్చదనమాట, ఎక్కువ తగులుతూ ఉంటే. అందుకని చెప్పి ఇలా డ్రై ఫ్రూట్స్ని మాత్రమే తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టింది ఒక పక్కన, ఇంకోటి డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము. తర్వాత ఏం చేస్తామంటే ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని ఈ ప్యాన్లో వేసుకొని వేయించుకుంటామన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి గోల్డ్ కలర్లో రావాలి. గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు మనం బాగా వేయించుకున్న దాన్ని అంతా తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం వేసుకోవాలి. ఖర్జూరం వేసుకున్నాక ఈ ఖర్జూరం అనేది బాగా మెత్తగా రావాలి. బాగా మెత్తగా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నది ఒక బౌల్లో ఉంది కదా, అవి కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాము. ఖర్జూరం అనేది హెల్త్కి చాలా మంచిది. నేనైతే నాకు ఇష్టం లేదని అసలు తినేదాన్ని కాదు. ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకున్న తర్వాత నేను చాలా ఇష్టంగా తినడం స్టార్ట్ చేశాను. అలాగే మీరు కూడా ఉంటే ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఒక ప్లేట్లో నెయ్యి పూసుకొని ఈ ఖర్జూరంని ఉంది కదా, ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఆ ప్లేట్లో వేసుకున్న తర్వాత మన చేతికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ ఖర్జూరంని చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా సింపుల్గా మన ఖర్జూరం డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ. ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్తీ స్నాక్ అనమాట. అందరూ తినొచ్చు అండ్ డైట్లో ఉండే వాళ్ళు కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను నువ్వుల లడ్డు కూడా వీడియో చేస్తున్నాను. మీరు చూడాలనుకుంటే నా వీడియోస్లో ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. ఫైనల్గా ఎమ్మి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ. చూడండి ఎంత బాగున్నాయో.